ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డమంటే ఇదేనేమో. మన ఇండియన్ క్రికెటర్స్ తాట తీస్తాం అని చెప్పి మొత్తానికి వాళ్ళ తాట వాళ్ళే తీసుకుంటున్నారు. వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2021 T20 వరల్డ్ కప్ ఇండియన్ ఫ్యాన్స్ ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు ఒక బౌలర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు, రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు, కేఎల్ రాహుల్ వికెట్ తీసుకున్నాడు. అతను ఎవరో తెలుసు కదా, షాహీన్ అఫ్రిది. ఆ వికెట్ తీసుకున్నాక ఊరికే ఉన్నాడా అంటే గ్రౌండ్ మొత్తం పబ్లిసిటీ చేసుకున్నాడు, నేనే వికెట్ తీసుకున్నా అని. ఇక తర్వాత ప్రపంచంలో నంబర్ 1 బౌలర్ నేనే, విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నా అని చెప్పి అందరికీ చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు టైం మొత్తం రివర్స్ అయిపోయింది. షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ నుంచి బ్యాన్ కాబోతున్నాడు. అవును, ఎవరన్నా షాహీన్ అఫ్రిది ఫ్యాన్స్ ఉంటే బాధపడినట్టు నటించండి, ఎందుకంటే ఇండియాలో ఎవరు బాధపడే వాళ్ళు లేరు కాబట్టి. అసలు ఏం జరిగింది, అసలు మ్యాటర్లోకి వెళ్ళాము అంటే 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఫ్లాప్ షో తర్వాత, అంటే గుర్తుంది కదా ఇండియాలో జరిగింది, ఆ ఫ్లాప్ షో తర్వాత బాబర్ ఆజమ్ ని కెప్టెన్సీ నుంచి తప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. అయ్యో పాపం, ఎంత పెద్ద విషయం ఇది. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది టీమ్ కు కెప్టెన్ అయ్యాడు. సరే, అతని కెప్టెన్సీలో ఏమైనా టీం పొడిచిందా అంటే పెద్దగా పొడిచింది ఏమీ లేదు. పెద్ద పెద్ద సిరీస్లు ఓడిపోయారు, చిన్న చిన్న సిరీస్లు కూడా ఓడిపోయారు. న్యూజిలాండ్తో ఓడిపోయారు. పిఎస్ఎల్లో కూడా అతను కెప్టెన్సీ చేస్తున్న టీం లాహోర్ కూడా ఓడిపోయింది. దీంతో T20 వరల్డ్ కప్ సమయానికి మళ్ళీ కెప్టెన్సీని బాబర్ ఆజంకి ఇచ్చారు. అతను కూడా మళ్ళీ ఏం పొడిచింది లేదు. ఇండియాతో మాత్రమే కాదు, యుఎస్తో కూడా ఓడిపోయి T20 వరల్డ్ కప్ 2024 నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి కోచ్ గ్యారీ క్రిస్టన్ అడిగింది. మనోడు ఒక పెద్ద రిపోర్ట్ తీసుకుని వచ్చాడు ఇది జరిగింది అని చెప్పి. ఆ రిపోర్ట్లో బయటకు వచ్చింది ఏంటి అంటే, డ్రెస్సింగ్ రూమ్లో కోచ్లతో షాహీన్ అఫ్రిది గొడవ పడ్డాడట. డ్రెస్సింగ్ రూమ్ లో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడట. అంతేకాదండోయ్, సెలెక్టర్ అయిన వహాబ్ రియాజ్ తో కూడా గొడవ పడ్డాడట. అయితే ఇప్పుడు వహాబ్ రియాజ్ ని తప్పించింది అనుకోండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సెలక్షన్ కమిటీ నుంచి. యాక్చువల్ గా అయితే కెప్టెన్ బాబర్ ఆజం ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నా వల్లే ఓడిపోయింది కదా అని చెప్పి. బట్ ఇక్కడ బాబర్ ఆజం కాకుండా ఇంకెవరికి కెప్టెన్సీ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఇలా తప్పులు చేశాడు కాబట్టి షాహీన్ అఫ్రిదిని 1 year బ్యాన్ చేయాలనుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది, క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయారంట. షాహీన్ అఫ్రిది బాబర్ ఆజం మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఏం ఫీల్ ఉన్నది. ఇంతకు ముందు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా మై ఫ్యామిలీ, వీ ఫ్యామిలీ అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ పూర్తిగా విడిపోయింది. దానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ టీంలో 2 టీమ్స్ ఏర్పడిపోయాయి, షాహీన్ అఫ్రిది టీం అండ్ అలాగే బాబర్ ఆజం టీం. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే, షాహీన్ అఫ్రిది టీంలో షాహిద్ అఫ్రిది ఉన్నాడు, టీంలో ఉన్నాడు కానీ టీం నుంచి బయట నడిపిస్తూ ఉంటాడు. బాబర్ ఆజం టీంలో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఇలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పడుతూ లేస్తూ ముందుకెళ్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.